నాగార్జున సాగర్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించారు అధికారులు. సాగర్ ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వలేమని ప్రాజెక్టు సీఈ అజయ్ కుమార్ వెల్లడించారు. రబీ సీజన్ కు క్రాప్ హాలిడే ఉందని రైతులు గమనించాలని తెలిపారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు క్రాప్ హాలిడే ప్రకటించారు అధికారులు. సాగర్ ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వలేమని ప్రాజెక్టు సీఈ అజయ్ కుమార్ వెల్లడించారు. రబీ సీజన్ కు క్రాప్ హాలిడే ఉందని రైతులు గమనించాలని తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, క్రాప్ హాలిడేకి సంబంధించిన అప్డేట్స్. శీలా, మనం చూస్తున్నాం ఏదైతే నాగార్జున సాగర్ ఎడమకాలకు సంబంధించి ఈ సీజన్ సంబంధించి అంటే రబీ సీజన్ సంబంధించి నీటి విడుదల లేదు అని చెప్పేసి ఏదైతే నాగార్జున సాగర్ సి అజయ్ కుమార్ వెల్లడించారు కొద్దిసేపటి క్రితం. ప్రధానంగా నాగార్జున సాగర్ డ్యామ్ సంబంధించి కుడి ఎడమకాలంలో పరిధికి సంబంధించి దాదాపు 23 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి నాగార్జున సాగర్ లో గత ఖరీఫ్ సీజన్ సంబంధించి ఆనంద పద్ధతిలో అయితే ఎడమకాలకు నీటి విడుదల చేశారు. కానీ ప్రస్తుతం నాగార్జున సాగర్ లో 522 అడుగులు అంటే దాదాపు 153 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. కానీ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నటువంటి నీరు విషయానికి వస్తే దాదాపు 30 నుంచి 40 టీఎంసీల నీరు మాత్రమే అయితే నాగార్జున సాగర్ నుంచి తీసుకునే అవకాశం ఉంది. సో ఈ ఎడమకాలువ పద్ధతికి సంబంధించి దాదాపు 12 నుంచి 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించలేని పరిస్థితుల్లో ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది. ఈ నేపథ్యంలోనే కేవలం త్రాగునీటి అవసరాల కోసం ఇటు హైదరాబాద్ జంట నగరాలతో పాటు నల్గొండ, ఖమ్మం ఈ జిల్లాలకు త్రాగునీటి అవసరాల కోసం కేవలం ఇప్పుడున్నటువంటి నీటినే వాడుకోవాలి తప్ప క్రాప్ రబీ సీజన్ సంబంధించి నీటి విడుదల లేదు. రైతులు కూడా దీన్ని గమనించి క్రాప్ హాలిడేగా ప్రకటించేటువంటి పంటలు కూడా వేసుకోవద్దని చెప్పేసి నాగార్జున సాగర్ సి అజయ్ కుమార్ చెప్పడం జరిగింది. సో ఈ ఏడాదికి సంబంధించినట్టే రబీ సీజన్ సంబంధించి నాగార్జున సాగర్ ఆయకట్టులో పంటలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదన్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. క్రాప్ హాలిడేకి సంబంధించి రైతుల స్పందన ఎలా ఉంది? మనం చెప్పొచ్చు, ఎందుకంటే నాగార్జున సాగర్ సంబంధించి గత ఏడాది ఏదైతే ఖరీఫ్ ముందే ఏదైతే ఎగువ నుంచి రావాల్సినటువంటి ఇంట్లో రాకపోవడం చేత నాగార్జున సాగర్ జలాశయం ఖరీఫ్ సీజన్ కావచ్చు, రబీ సీజన్ కావచ్చు ఎడ్స్టోరియల్ని కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి సందర్భంలో గత 10 ఏళ్ల క్రితం ఇదే విధంగా క్రాప్ హాలిడే ఉంది. ఇప్పుడు మళ్ళీ క్రాప్ హాలిడే వచ్చినటువంటి సందర్భంలో బోర్ బావుల ద్వారా వ్యవసాయం చేసుకునే పరిస్థితి. కానీ ఇప్పుడు స్వయంగా నాగార్జున సాగర్ డ్యామ్ అధికారులు చెప్పినటువంటి సందర్భంలో రైతులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు మొదటి జోన్ లోనే దాదాపు 6 లక్షల ఎకరాలు ఉంటుంది. అటు ఖమ్మం జిల్లాకు పోతే మరింత సాగు పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఆనంద పద్ధతిలో కూడా నీరు ఇచ్చే పరిస్థితి లేదు కనుక ఖచ్చితంగా క్రాప్ హాలిడేపై రైతుల నుంచి కొంత ఆందోళన వచ్చే అవకాశం అయితే మనం చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇంకా ఎండాకాలం రాకముందే వాటర్ అందించలేని పరిస్థితి, అది సాగునీరుకి. మరి తాగునీటి అవసరాలకు సరిపోతుందా? ప్రస్తుతం అయితే 30 నుంచి 40 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. అటు ఏపీకి సంబంధించి కావచ్చు, తెలంగాణ సంబంధించి ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఏదైతే జనవరిలో, ఏప్రిల్లో, మేలో ఇలా 5 టీఎంసీల చొప్పున త్రాగునీటి అవసరాల కోసం కేటాయించడం జరిగింది. సో ఆ నీరు మాత్రమే అందుబాటులో ఉంది కనుక ప్రస్తుతం ఏదైతే ఈ డిసెంబర్ నెల కావచ్చు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఇలా దాదాపు 7-8 నెలల పాటు నాగార్జున సాగర్ లో ప్రస్తుతం ఉన్నటువంటి నీటిని కేవలం త్రాగునీటి అవసరాల కోసమే వాడే విధంగా ప్లాన్ చేశారు. సో మనం నాగార్జున సాగర్ జలాశయం కనుక చూసినట్లయితే జూలై చివరి వారం లేదా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లో సాధారణంగా శ్రీశైలం నుంచి అంటే ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీరు వస్తే శ్రీశైలం నుంచి ఇంట్లో వస్తుంది. కానీ గత ఏడాది లేదు కనుకనే ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ ఉంది. సో ఉన్నటువంటి నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకే తీసుకునే విధంగా ఎడమకాల పరిధిలో కేటాయించారు. శీలా, రైట్, థ్యాంక్ యూ అశోక్.